రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన గ్రూప్ 2 పరీక్ష నేడు యథావిధిగా జరగనుంది. పరీక్ష కోసం ఏపీపీఎస్సీ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. అయితే వాయిదా వేయాలని ప్రభుత్వం లేఖ రాయగా అలా చేస్తే ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లేనని ఏపీపీఎస్సీ సమాధానమిచ్చింది. దీంతో పలు ప్రాంతాల్లో అభ్యర్థులు ఆందోళనకు దిగారు. నేడు జరిగే గ్రూప్ 2 ప్రధాన పరీక్షను వాయిదా వేయాలని ప్రభుత్వం సూచించినా ఏపీపీఎస్సీ మాత్రం యథావిధిగా పరీక్ష నిర్వహించేందుకే మొగ్గు చూపింది. అందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. పరీక్ష నిర్వహణ అభ్యర్థులకు శ్రేయస్కరం కాదని హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాల్సినందున వాయిదా వేయాలని ఏపీపీఎస్సీ కార్యదర్శికి సాధారణ పరిపాలన శాఖ లేఖ రాసింది. పరీక్ష రాసే అభ్యర్థులు డిగ్రీ పూర్తి చేసిన వారని, వాయిదా వేస్తే అది ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని ఏపీపీఎస్సీ కార్యదర్శి శనివారం సాయంత్రం ప్రభుత్వానికి లేఖ రాశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించే కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలోనే ఏపీపీఎస్సీ ఉన్న విషయాన్ని అందులో గుర్తు చేశారు. వాయిదా నిర్ణయం డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులను ప్రభావితం చేస్తుందన్న విషయాన్ని అందులో పేర్కొన్నారు. అయితే ఏపీపీఎస్సీ వైఖరి పట్ల కొందరు అభ్యర్థులు మండిపడుతున్నారు. గ్రూప్ 2 నోటిఫికేషన్లో మహిళలు, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులు, క్రీడాకారులకు ప్రత్యేక రోస్టర్ పాయింట్లను నిర్ధారించడాన్ని అభ్యర్థులు వ్యతిరేకిస్తున్నారు. ఆదివారం జరిగే ప్రధాన పరీక్షను వాయిదా వేయాలన్న పిటిషనర్ల అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. ప్రధాన వ్యాజ్యాలపై విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది. అయినా అభ్యర్థులు మాత్రం పరీక్షను వాయిదా వేయాలని శుక్రవారం నుంచి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏపీపీఎస్సీ కార్యదర్శికి శుక్రవారం రాత్రి లేఖ రాసింది. ప్రధాన వ్యాజ్యాలపై 10 రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఈ నెల 20న హైకోర్టు ఉత్తర్వులిచ్చిందని తెలిపింది. పిటిషనర్లు లేవనెత్తిన అంశాలను ప్రభుత్వం పరిశీలించాలని లేఖలో సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి పేర్కొన్నారు. హైకోర్టులో కౌంటర్ వేయకముందే పరీక్ష నిర్వహించడం అభ్యర్థుల ప్రయోజనాలకు శ్రేయస్కరం కాదన్నారు. ఈ పరిస్థితుల్లో గ్రూప్ 2 ప్రధాన పరీక్షను వాయిదా వేయాలని, ఈలోగా హైకోర్టు ఆదేశాల మేరకు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేస్తామని తెలిపారు. ప్రభుత్వమే కమిషన్ కార్యదర్శికి లేఖ రాయడంతో వాయిదా ప్రకటన వెలువడుతుందని శనివారం రాత్రి వరకు అభ్యర్థులు ఎదురుచూశారు. అయినా స్పందన లేకపోవడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిరసనలకు దిగారు. మరోవైపు చివరి వరకు వాయిదా పడుతుందన్న ఆశతో ఉన్నవారు దూర ప్రాంతాల్లో ఉన్న పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు ఇబ్బంది పడ్డారు. గ్రూప్ 2 ప్రధాన పరీక్ష ఇప్పటికే ఓసారి వాయిదా పడిందని, ఇప్పుడు పరీక్ష వాయిదా వేయాలని కోరుతున్న వారిలో చాలా మంది ప్రధాన పరీక్షకు అర్హత సాధించలేదని సాధారణ పరిపాలనా శాఖ రాసిన లేఖకు ఏపీపీఎస్సీ కార్యదర్శి నరసింహమూర్తి సమాధానం పంపారు. ఎలాగైనా నోటిఫికేషన్ను రద్దు చేయించి భవిష్యత్తులో ఇవ్వబోయే నోటిఫికేషన్లలో అవకాశం పొందాలని చూస్తున్నారని తెలిపారు. శిక్షణా సంస్థలు సైతం తమ స్వప్రయోజనాల కోసం నిరసనల్లో భాగమవుతున్నాయని పేర్కొన్నారు. గ్రూప్ 2 నోటిఫికేషన్లో ఎక్కడా రోస్టర్ పాయింట్ల ప్రస్తావనే లేదని తెలిపారు. హైకోర్టు లోతుగా విచారణ జరిపాక ప్రధాన పరీక్షను నిలువరిస్తే పలువురు అభ్యర్థులకు పూడ్చుకోలేని నష్టం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. షెడ్యూల్ ప్రకారం ప్రధాన పరీక్ష నిర్వహించకపోతే అర్హులైన అభ్యర్థుల ప్రయోజనాలకు హాని జరుగుతుందని పేర్కొన్నారు. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని నోటిఫికేషన్ ఆధారంగా జరిగే తదుపరి ప్రక్రియను నిలువరించడానికి హైకోర్టు నిరాకరించిందని తెలిపారు. ప్రధాన పరీక్షను వాయిదా వేస్తే హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్న 84,921 మంది నిజమైన అభ్యర్థుల మానసిక, శారీరక స్థితిపై ప్రభావం చూపుతుందని వివరించారు. ఈ దశలో పరీక్షను వాయిదా వేయడం ఎంతో కష్టపడి చదివిన భారీ సంఖ్యలో ఉన్న అభ్యర్థుల ప్రయోజనాలకు విరుద్ధమవుతుందని తెలిపారు. మరోవైపు పరీక్ష తేదీని వాయిదా వేసినట్లు సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ఏపీపీఎస్సీ ఖండించింది. దీనిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కమిషన్ కార్యదర్శి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నేడు 175 కేంద్రాల్లో గ్రూప్ 2 ప్రధాన పరీక్ష జరగనుంది. ప్రిలిమ్స్ ద్వారా 92,250 మంది ప్రధాన పరీక్ష రాసేందుకు అర్హత సాధించారు. ఉదయం పేపర్ 1, మధ్యాహ్నం పేపర్ 2 పరీక్షలు ఉంటాయి. ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులు 15 నిమిషాల ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని ఏపీపీఎస్సీ సూచించింది. నిమిషం ఆలస్యమైనా లోనికి అనుమతించబోమని తెలిపింది. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. 100 మీటర్ల పరిధిలో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు ఉంటాయని అధికారులు తెలిపారు. కేంద్రాల లోపలి దృశ్యాలను వీక్షించేందుకు వెబ్కాస్టింగ్ విధానాన్ని ఏర్పాటు చేశారు. దానిని ఏపీపీఎస్సీ ప్రధాన కార్యాలయానికి అనుసంధానించారు. పరీక్షలో మంచి మార్కులు సాధించిన వారిలో రిజర్వేషన్ల ఆధారంగా 905 గ్రూప్ 2 పోస్టులను భర్తీ చేయనున్నారు.